Hello everyone, welcome to Big Boss Agni Pariksha discussion or review, whatever you want to call it. Welcome to the channel. So ఇవాళ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఇందని టీవీలో చూసా. సో ఇప్పుడు ఏంటంటే టాస్కులు మొదలు పెట్టారు. ఉన్న వాళ్ళల్లో 15 మందిని సెలెక్ట్ చేయడానికి టాస్కులు మొదలు పెట్టారు. ఆల్రెడీ అందులో ముగ్గురు ఆల్రెడీ టాప్ కంటెండర్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి గ్రీన్స్ వచ్చాయి కాబట్టి. వెనకున్న ఇద్దరు, ఇంకొక అమ్మాయి. సో ఇవాళ మిగతా ఉన్న వాళ్ళు ఏంటంటే మిగతా 12 మందిని సెలెక్ట్ చేయడానికి కొన్ని టాస్కులు పెట్టారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఫస్ట్ వచ్చేసి కుళ్ళిపోయిన వెజిటేబుల్ టాస్క్. హానెస్ట్గా చెప్పాలి అంటే ఇవాళ పెట్టిన టాస్కులన్నీ పరమ చెత్త చండాలంగా, చాలా నీరసంగా, చాలా చెత్తలా ఉన్నాయి లిటరల్గాను. సో ఫస్ట్ వచ్చేసిన టాస్క్ ఏంటంటే ఈ కుళ్ళిపోయిన కంటైనర్స్లో తలలు పెట్టి కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ వేస్తారు. వేసిన తర్వాత కింద ఏంటంటే కొన్ని తట్టుకోవాలన్నమాట. ఆ కుళ్ళిపోయిన కూరగాయల వాసన, వాటి గబ్బుని తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత లెవెల్ టూ వచ్చేసి కొన్ని బంగాళదుంపలు ఉంటాయి, పొటాటోస్. ఆ పొటాటోస్ని పిసికితే దాంట్లో కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ తీసుకుని వెళ్ళి ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ ఓపెన్ చేయాలన్నమాట. అంటే నెంబర్స్తో కోడ్ ఉంటుంది. 3, 4, 5, 6 అంటే ఆ నెంబర్స్ అలా సెట్ చేసి 3, 4 లాకర్ ఓపెన్ అవుతుంది. ఆ లాకర్ ఓపెన్ అవ్వగానే అందులో ఒక జ్యూస్ ఉంటుంది, ఆ చండాలమైన జ్యూస్. అది కూడా తాగి ఎవరైతే ఆ జ్యూస్ వాంతు చేసుకోకుండా తట్టుకుంటారో వాళ్ళు దే ఆర్ త్రూ టు అంటే ఆ కంటెండర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ ముగ్గురుతో పాటు జాయిన్ అవుతారు అనమాట. సో ఇవాళ టాస్క్ వచ్చేసి ఇది ఫస్ట్ టాస్క్. ఇందులో ఏంటంటే అడిగారు ఎంతమంది ఈ టాస్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు, రెడీగా ఉన్నారు అని అడిగితే కొంతమంది లేచి ఉన్నారు. నేను పర్సనల్గా జపానోడు ఒకడు ఉన్నాడు కదా, వాడి మీద నాకు కన్ను పడింది. వాడు ఇంట్రెస్టింగ్గా ఏమైనా చేస్తాడేమో. ఎందుకంటే ఒక జపానోడు వచ్చి మన తెలుగుని స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడంటే నాకు ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వాడి రీల్స్ కూడా నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చేస్తున్నప్పుడు చూసా. సో ఐ థాట్ హీ వుడ్ డూ సంథింగ్. బట్ ఆయన కామ్గా కూర్చుని ఉన్నాడు, నేనేమీ చేయను అన్నాడు. కొంతమంది లేచారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు. అందులో శ్రీముఖి వెళ్ళి ఈ అమ్మాయి శాలిని అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈమె ఏంటంటే ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది. అంటే ఆపోజిషన్గా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది. మన బిందు మాధవి గారు వచ్చేసి ఆమెకి ఎలాగో మగాళ్ళంటే ఇష్టం లేదు, షీఈ్ ఎ మెన్ హేటర్ అన్న ఒక ఫీలింగ్ కనిపిస్తుంది నాకు. అంటే నేను బల్లగుద్ది చెప్పట్లేదు, బట్ ఆమె ఎప్పుడు మగాళ్ళ మీద నీళ్లు పోయడాలు, కొంచెం కఠినంగా ఉండడం చూసి ఈ అమన్ అనే ఈ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో ఈ కంటైనర్లో ఉన్న అబ్బాయి ఎవడో వాడిని సెలెక్ట్ చేసుకుంది. టాస్క్ మొదలైంది. ఇగో ఈ ఇద్దరు మిథిలేష్, ఇంకా ఈ అబ్బాయి చరణ్ వీళ్ళిద్దరూ కలిసి ఆ కుళ్ళిపోయిన కూరగాయలని వేశారు. ఇద్దరు బాగానే తట్టుకున్న తర్వాత ఆ లెవెల్ 2 వచ్చేసి ఏముంటుందో ఆ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని పిసికి దాంట్లో నెంబర్స్ చేయాలి. ఈ అమ్మన్ అనే అబ్బాయి అనేది కొంచెం ఆ కంటైనర్ బయటకు వచ్చి శ్రీముఖి గట్టిగా గో ఇన్సైడ్ అని చెప్పి అరిచింది. మళ్ళీ లోపలికి వెళ్ళాడు, పొటాటోస్ అన్ని పీకాడు. కానీ ఫస్ట్ తన బాక్స్ ఓపెన్ చేయబోయాడు కాబట్టి చేయడానికి ట్రై చేశాడు. కానీ నెంబర్ ఒకటి సెట్ అంటే నెంబర్ కరెక్ట్గా లేకపోవడంతో ఈ అమ్మాయికి ఛాన్స్ వచ్చింది. ఈ అమ్మాయి టాస్క్ కంప్లీట్ చేసింది. అండ్ ఆ జ్యూస్ ఏదో కొంచెం చూడడానికి వెరైటీగా ఉంది, తాగింది. అండ్ మొత్తానికి షీ వన్ ద టాస్క్. అండ్ ఆమెను ఏంటంటే కంటెండర్స్ లిస్ట్లో పెట్టేశారనమాట. సో శాలిని వాజ్ ద ఫస్ట్ టు క్లియర్ ద టాస్క్ అండ్ విన్ ద టాస్క్. కంగ్రాచులేషన్స్ టు హర్, వెల్ డన్. తర్వాత మళ్ళీ ఇంకొక దిక్కుమాలిన టాస్క్ పెట్టారు. ఇది మనం ఏళ్ల తరబడి చూస్తూనే ఉన్నాం, సీజన్ 2 నుంచి చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే టాటూ వేసుకోవాలి. అరే టాటూ వేసుకోవడం దీని గురించి నెక్స్ట్ దాని గురించి అవుతుంది. టాటూ వేసుకోవడం అనే కాన్సెప్ట్ పాత చింతకాయ కాన్సెప్ట్ రా నాయన. ఇంకా ఎన్నాళ్ళు అదే దిక్కుమాలిన టాస్క్ పెడతారు. అసలు అది బాగాలేదు లిటరల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అగ్ని పరీక్ష బాగుంది. ఆ షాకులు పెట్టడం కూడా నాకు నచ్చలేదు, కానీ అదే కొంచెం బెటర్గా ఉంది. వెయిట్ పెరగడం, ఎక్కువ ఫుడ్ తినేసి వెయిట్ పెరగడం అవన్నీ పెట్టారు లాస్ట్ ఇయర్. కళ్యాణ్ పడాలా అదంతా ఆడాడు. ఈసారి మళ్ళీ అదే రొట్ట టాస్క్, టాటూ వేయించుకోవడం. ఫస్ట్ ఏంటంటే టాటూ వేయించుకుంటారంటే కొంతమంది లేచిన తర్వాత మన నవదీప్ వచ్చేసి ఫోర్ హెడ్ మీద నుదుటి మీద టాటూ అన్నారు. దానికి రెడీ అయిపోయారు. వాళ్ళకేంటి సెలెక్ట్ అవ్వాలి, షోలో సెలెక్ట్ అవ్వాలి. నేను చూస్తున్నసేపు అనుకున్నా నుదుటి మీద టాటూ అంటే ఏ బుర్ర కోడైనా వేయించుకుంటాడా, కానీ మనవాడు రెడీ అయిపోయారు. తర్వాత ఏంటంటే నుదుటి మీద కాదు చేతి మీద అని అన్నారు. అంటే ఇక్కడ చేతి మీద అని అన్నారు. దానికి రెడీ అయిపోయారు. ఏం టాటూ అంటే అక్షరాలు ఏంటి అంటే ఐ ఆమ్ ఏ లూజర్,
లేకపోతే తూ నా బతుకు అని అన్నారు. సరే అని చెప్పి దానికి కూడా రెడీ అయిపోయారు. రెడీ అయిపోతే ఫైనల్గా ఏంటంటే తూ నా బతుకు అని చెప్పి ఒక అబ్బాయి వేయించుకున్నాడు. అదేంటంటే వేయించుకునే ముందు మర్చిపోయాను, గంట పెట్టారు. రేసు వెళ్ళి గంట ఎవడు ఫస్ట్ పట్టుకుంటాడో వాడికి ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఒక అబ్బాయి పట్టుకున్నాడు అండ్ ఒకడు వేయించుకున్నాడు తూ నా బతుకు అనేది. థ్యాంక్ఫుల్లీ అది అంత పెద్దగా ఏం లేదు, కొంచెం చిన్నగానే ఉంది. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ టాటూ వేయించుకునే అంత అవసరం ఉందా? నేనుంటే వేయించుకునేవాడిని కాదు. బట్ వాళ్ళు వేయించుకున్నాడు ఆ అబ్బాయి, హీస్ త్రూ. తర్వాత వచ్చేసి ఏ టాస్క్ పెట్టారు? 1 సెకండ్. మర్చిపోయా. దీని ముందు కాల్ టు ఎక్స్ అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వే నా ప్రాణం, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని చెయ్యాలి అని పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే అమ్మాయిలు పోటీ పడ్డారు. ఒక అమ్మాయి చేసింది వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి, వాడేమో దుబ్బే అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆమె డేర్ని అందరూ మెచ్చుకున్నారు అనమాట. సో అది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ టాటూ టాస్క్. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక దిక్కుమాలిన టాస్క్. ఈ టాస్క్ అంటే నాకు పరమ చిరాకు బిగ్ బాస్ హౌస్లో, జుట్టు కత్తిరించుకునే టాస్క్. అండ్ ఒక ఆవిడ, భాగి అనే ఆవిడ జుట్టు కత్తిరించుకుంది మొత్తం అంతా. ఇప్పుడు నా హెయిర్ లాగా అయిపోయింది అనమాట లిటరల్గా. ఆవిడకి ఒత్తు జుట్టు, పెద్ద జుట్టు ఉండేది, బట్ మొత్తం అంతా కటింగ్ అయిపోయింది. అండ్ ఆవిడ కూడా కంగ్రాచులేషన్ చెప్పారు. సో షీ ఈజ్ ఆల్సో త్రూ. తర్వాత వచ్చేసి ఒక టాస్క్ పెట్టారు, ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అదేంటంటే మీ భవిష్యత్తు, మీ ఫేట్ని మీ చేతుల్లోనే డిసైడ్ చేసుకోవాలి. 4 కార్డ్స్ ఉంటాయి, 2 ఎగ్జిట్ ఉంటాయి, 2 ఏంటంటే నాన్ ఎగ్జిట్, అంటే యువర్ టాప్ 15 అని ఉంటుంది. ఇద్దరిని ఏంటంటే ఎవరో ఇద్దరు ముందుకు రావచ్చు. ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పర్సన్ ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకో పర్సన్ ఇంకో కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక అందులో ఒకవేళ ఇద్దరికి ఎగ్జిట్ ఉంటే ఒక ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ ఉంటుంది, ఎలిమినేషన్, ఇంకో ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. ఒకటికి ఎగ్జిట్ ఉండి ఇంకో టాప్ 15 ఉంటే ఎగ్జిట్ ఉన్నవాడు ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇందులో 2 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళ పేర్లు ఏంటంటే హేమంత్ అండ్ వెంకటేష్. సో హేమంత్ ఏంటంటే ఫస్ట్ కార్డ్ తీసుకున్నాడు. ఆ కార్డులో ఏంటంటే ఎగ్జిట్ ఉంది. తర్వాత వెంకటేష్ కార్డ్ తీసుకున్నాడు, అతనిలో కూడా ఎగ్జిట్ ఉంది. వీళ్ళిద్దరికి ఏంటంటే ఇంకేదైనా టాస్క్ పెడతారు అనుకుంటే మళ్ళీ బోరింగ్ టాస్క్ కూడా పెట్టారు. ఒక బురద గుంట, ఒక మట్ పిట్లో ఏంటంటే గ్రీన్ కార్డ్ పెట్టారు. అదంతా దొర్లి ఎవరికి దొరలడం కాదు, చేయి పెట్టి తడవాలి. తడివితే ఎవరికి గ్రీన్ కార్డ్ దొరుకుతుందో వాళ్ళు వచ్చేసి దే ఆర్ త్రూ. అండ్ అంటే దే ఆర్ జస్ట్ ఇన్ టు బ్యాక్ టు ద కంటెండర్స్ అనమాట. నాట్ అంటే బ్యాక్ టు కంటెండర్స్ అంటే టాప్ కాదు, వీళ్ళ మధ్యలో కూర్చోవాలన్నమాట. సో అందులో ఏంటంటే హేమంత్ అనే అబ్బాయికి వచ్చింది. ఆ వెంకటేష్ అనే అబ్బాయి ఎవడైతే ముందు ఇంటర్వ్యూస్ లో నేను బురదలో పందిలా దొరుకుతాను అని అన్నాడో అతను అవుట్ అయిపోయాడు. అండ్ నాకు ఇదేంటంటే అనవసరంగా తొందరపడ్డారేమో అనిపించింది. వీళ్ళిద్దరూ చేయకుండా ఉండవలసింది, ఎందుకంటే హోస్ట్లు ఎవరిని సెలెక్ట్ చేయలేదు. వీళ్ళు వాలంటీర్గా వెళ్ళారు. పాపం ఆ పందిలా దొరుకుతా అనే అబ్బాయి పాపం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈజ్ అవుట్, ఎగ్జిట్, అదే టాస్క్ ఓడిపోవడంతో ఈజ్ అవుట్ ఆఫ్ ద షో. మేబీ సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చేమో ఆ అబ్బాయికి లేటర్ రౌండ్స్. లేకపోతే సీజన్ స్టార్ట్ అయ్యాక మధ్యలో ఏదో ఒకసారి బ్రో ఒకసారి హౌస్కి వెళ్ళు, నీకు ఓట్స్ వస్తే నువ్వు హౌస్లోకి వెళ్ళొచ్చు అని ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చేమో. సో ఐ డోంట్ థింక్ హీస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద షో. అది ఇవాళ ఎపిసోడ్ జరిగింది. రేపు ఎపిసోడ్ ఇంకా మజా రాబోతుందని చెప్పారు. సో చూడాలి. ఇప్పుడు 12కి రిలీజ్ అయిపోతుంది. బట్ నేను రేపు చూసి రేపు చెప్తాను. ఓవరాల్గా చెప్పాలి అంటే ఎపిసోడ్ బాగుంది, కానీ టాస్క్లు బాగాలేదు. టాస్క్లు అన్ని చాలా బోరింగ్ ఉన్నాయి. అదే జుట్టు కత్తిరించుకోవడం, టాటూ వేయించుకోవడం, మట్పిట్లో వెళ్ళి దొరలడం, అది కార్డులు తీయడం అన్ని చాలా బోరింగ్గా ఉన్నాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంట్రెస్ట్ అని ఎనీథింగ్. అండ్ నాకు మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ జపానోడిని చూడాలని ఉంది నాకు. వాడు తెలుగు మాట్లాడడం నాకు చాలా వింతగా అనిపించింది. జపానోడు తెలుగు మాట్లాడడం ఏంటని వింతగా అనిపించింది. అండ్ ఒక 2-3 ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఎవరైతే సాడ్ స్టోరీ చెప్పి ఇప్పుడు టాప్ 3లో ఉందో, రాజలక్ష్మి ఏదో అదే ఆవిడ పేరు, ఆవిడ గురించి ఇంకా చూడాలని. అంటే ఓకే సాడ్ స్టోరీ చెప్పింది, దాన్ని అందరూ ఇంప్రెస్ అయ్యారు, ఆమె చాలా కష్టాలు పడింది, అది ఇంప్రెస్. బట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎక్కడ ఉంది? I want to see that entertainment angle in her. So ఆమె గురించి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ హౌ షీ ఈజ్ పర్ఫార్మింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్.
ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్తే సాడ్ స్టోరీ చెప్తూ సర్వైవ్ అయిపోతుందా లేకపోతే ఏంటో మరి నాకు తెలీదు. నాకైతే ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ నాకు ఆ జపానోడు అలా కామ్గా ఏ దానికి ఏ టాస్క్కి చెయ్యెత్తకుండా ఉన్నాడంటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. హోప్ఫుల్లీ ఆ జపానోడు రేపు ఏదో టాస్కులు చేస్తాడు అనుకుంటున్నాను. ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళ పేరు నాకు సరిగా గుర్తులేవు, ఈసారి రాసుకుని వస్తాను, వాళ్ళ గురించి కూడా చూడాలనుంది. అది ఇవాళ ఎపిసోడ్ అగ్ని పరీక్ష డూ ఆర్ డేర్ ఆర్ డై రివ్యూ ఆర్ డిస్కషన్. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే అండ్ సీ యూ ఆన్ ఫ్రైడే. టేక్ కేర్, బాయ్.